పంచాయతీ పోరులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల పోరులో తల్లిపై కూతురు విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తల్లి గంగు బీఆర్ఎస్ పార్టీ తరపున, కూతురు పాల్తేపు సుమలత కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఈ కుటుంబ సమరంలో కాంగ్రెస్ అభ్యర్థైన సుమలత విజయం సాధించారు. గతంలో సుమలత గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో తల్లిపై కూతురైతే విజయం సాధించింది. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, సాధారణంగా పిల్లలు బాగా ఎదిగితే తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ తల్లి సిచ్యువేషన్ ఏంటి? ఇద్దరి మధ్య అసలు మాటలు ఉన్నాయా? ప్రస్తుతం మనం చెప్పిన దాని ప్రకారం ఇద్దరి మధ్య మాటలు లేవు అన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా అందుకే సర్పంచ్ బరిలో దిగారు అని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే చిత్ర విచిత్రాలు ఉంటాయి. ఇక్కడ జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం లోపల మాత్రం ఆసక్తికరమైనటువంటి సన్నివేశం అక్కడ చోటు చేసుకున్నది. ఏకంగా తల్లి కూతుళ్లే ఒకరిపైన ఒకరు పోటీకి దిగినటువంటి పరిస్థితి. అయితే ఒకరు బీఆర్ఎస్ తరఫున పోటీకి నిలవగా మరొకరు ఇటు కాంగ్రెస్ తరఫున పోటీకి నిలిచినటువంటి. అదే కొద్ది రోజుల క్రితము ఆ కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోవడంతో ఆ విషయం లోపల తల్లిదండ్రులతో ఆ కూతురు చాలా రోజుల నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రము ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే శివరాత్రి గంగవ్వ పోటీలో నిలబడగా కూతురు పల్లెపు సుమలత ఇద్దరు కూడా హోరాహోరీగా పోట్లాడడం జరిగింది. అయితే చివరికి అక్కడ మాత్రం పల్లెపు సుమలతనే విజయం సాధించడంతో ఇప్పుడు తల్లిపై కూతురు విజయం సాధించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ఒకే గ్రామం లోపల ఉన్నటువంటి పరిస్థితి లోపల కూతురు సుమలత కొద్ది రోజుల క్రితం అంటే 11 సంవత్సరాల క్రితం అదే గ్రామం లోపల ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పంచెల్లి ఆ కుటుంబంతో ఆ సుమలత మాటలు గాని ఆ ఇంటికి రాకపోకలు గాని ఏం లేనట్టు పరిస్థితి. ఇక్కడ పార్టీలు కూడా ఇద్దరిని కూడా ఇటు తల్లి కూతుర్లను ఇద్దరినే పోటీకి నిలిపినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ తల్లి ఏదైతే శివరాత్రి గంగవ్వ పైన సుమలత విజయం సాధించడంతో ఇది ఇటు జగిత్యాల జిల్లా లోపల అయితే ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సర్వసాధారణంగా ఒకే కుటుంబం లోపల విడిపోయినా కానీ అన్న తమ్ములు లేకపోతే చిన్నబాబు కొడుకులు అట్లా పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకే తల్లి కూతురు ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఇటు క్యాంపెయినింగ్ కూడా గ్రామంలోకి వెళ్ళి ఇద్దరు కూడా క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అది తల్లి కూతుర్లే పోటీ పడుతుండడంతో అయితే ఇప్పుడు కూతురు విజయం సాధించినట్టు అయితే అయినట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. గంగవ్వతో మాట్లాడారా ఏమన్నా గెలిచిన తర్వాత మీరేమన్నా? అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంకా గెలుపు పత్రం తీసుకున్న తర్వాత ఇటు కూతురు సుమలత బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనము బిగ్ టీవీ కూడా తల్లి కూతుర్ల మధ్య ఆసక్తికరమైనటువంటి పోటీ ఉన్నది అని చెప్పి అయితే మనం వార్తా కథనం కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే జగిత్యాల జిల్లా లోపల ఇది అయితే ఆ తల్లి కూతుర్లు పోటీ పడడం అయితే నిజంగా ఆసక్తి నెలకొల్పింది. వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు, తల్లి విజయం సాధిస్తుందా కూతురు విజయం సాధిస్తుందా అని చెప్పి చాలా మంది కూడా ఆసక్తి గమనించారు. చివరికి తల్లిపై కూతురే విజయం సాధించినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, థ్యాంక్ యూ. చాలా చోట్ల గ్రామ పంచాయతీల్లో అత్తా కోడళ్లు పోటీ చేస్తున్నారు, అలాగే అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు, మామ అల్లుళ్ళు పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తిమ్మయ్యపల్లి జగిత్యాల జిల్లాలో తల్లి కూతుళ్ళు పోటీ చేశారు. ఆ గ్రామంలో పంచాయతీ పదవి కోసం ఇప్పుడు ఆ పదవిని కూతురుకి వరించింది అని చెప్పాలి. ప్రస్తుతం చాలా రోజుల క్రితమే ఆ కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటలు లేవు. బహుశా దీని తర్వాత ఏమన్నా మాటలు కలుస్తాయేమో.